హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేటి కాలంలో రోగాలంటే ఫ్రెండ్స్ వస్తాయి రోగాలు, కానీ నయం చేసుకుంటానికి సంవత్సరం, 6 నెలలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా టైం ఉంటుంది. ఒక నయం చేసుకొని రోగం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? హార్ట్ అటాక్ వస్తుంటే మనుషులకి ఫ్రెండ్స్ నవ్వుకుంటా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే కొంతమంది చెప్తుంటే అర్థం కావట్లా, ఎర్రోళ్ళలాగా మాట్లాడుతున్నారు, ఎర్రోళ్ళలాగా సలహాలు ఇస్తున్నారని తక్కువ చేసి చూస్తున్నారు. అందు గురించి నేను ఇలా మాట్లాడుతున్నాను. ఒక సంగతి తెలుసా ఫ్రెండ్స్, హార్ట్ అటాక్ వచ్చే ముందే సూచనలు మనకి 1-2 నెలల ముందు ఖచ్చితంగా సూచనలు వస్తాయి. చెయ్యి లాగటం, కాళ్ళు లాగటం, ఈపులో నొప్పి రావటం, చెమటలు రావటం, కళ్ళు తిరగటం, తలనొప్పి రావటం, ఇవన్నీ కారణాలు. అవన్నీ వచ్చినప్పుడు కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఏమి మందులు ఆడాలి, ఏంది అవన్నీ వాడుకోవాలి. మందు తాగుతా, సిగరెట్ కాలుస్తా, బిర్యానీలు, నాన్ వెజ్ రోజు తినేవాళ్ళు అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ మానేసేసేయాలి. భూమి మీద పడ్డ ప్రతి మనిషి ఫ్రెండ్స్ మనం 100 సంవత్సరాలు బతకాలి. సరే, 100 సంవత్సరాలు బతకపోయినా మన పనులు కంప్లీట్ చేసుకొని చచ్చిపోవాలని ప్రతి మనిషికి ఉంటుంది. కొన్ని పాటించాలి ఫ్రెండ్స్, పాటించకపోతే ఎలా బతుకుతాము? ఒక సంగతి తెలుసా, ఇవాళ రేపు తాగుబోతులు ఉన్నారు కదా, ఎంత మంచోళ్ళనైనా సరే మార్చేసేస్తారు. నువ్వు తాగకపోతే మనిషివి కాదు, నీ లైఫ్ ఏం చేసావు, తాగితే థ్రిల్ ఉంటుంది, టెన్షన్లు పోతాయి, ఎంజాయ్ అది బతికుండంగా ఎంజాయ్ చేయాలి, చచ్చినాకి ఇది ఎంజాయా? ఇలా చెప్పిన వాళ్ళ మాటలు పట్టుకొని కొంతమంది తాగి చెడిపోతున్నారు కదా. అంతెందుకు, మనకు హార్ట్ అటాక్ వచ్చిందని సూచనలు కొన్ని కనపడతాయి కదా, నువ్వు పనిచేసే దగ్గరే చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ ఉండారు, పని చేయించుకునే సార్లు ఉండారు, నేను తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారా? అస్సలు చేయరు, చూస్తా ఊరుకుంటాను. వాళ్ళోళ్ళు రావాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి. అప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలిగా మనిషి. చవటానికే ఫ్రెండ్స్, ఇస్తే తాగటానికే ఫ్రెండ్స్, పార్టీ ఇస్తే తినటానికే ఫ్రెండ్స్. తీసుకెళ్ళరు అసలు ఎవ్వరు. 10 రూపాయలు ఖర్చు పెట్టారు, ఒకరోజు టైం వేస్ట్ చేసుకోరు. వాళ్ళ మాటలు పట్టుకొని రోజు తాగేసి ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా? తాగకపోయినా చచ్చిపోతాం, కానీ తాగకపోతే ఏంటంటే మన కర్తవ్యం, మన బాధ్యతలన్నీ నెరవేర్చుకొని మనం చచ్చిపోతాం. అదే తాగితే ఎక్కడే ఉంటాయి. చిన్న పిల్లలు ఉంటారు, ఇల్లు సంసారము అన్నీ వదులుకొని వెళ్ళిపోవాలి. ఒక్క మాట ఏందో తెలుసా, పుట్టి జన్మ సార్థకం అవటం అంటే పుట్టినాక చక్కగా పెరిగి పనులు చేసుకొని, పెళ్లి చేసుకొని, పిల్లల్ని కానీ వాళ్ళకు ఒక దారి చూపించి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి, అప్పుడు ఇవాళ రేపు అట్లా అవుతుందా? ఎంతమంది 30 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, 25 సంవత్సరాలకి చచ్చిపోతున్నారు. ఎందుకో తెలుసా? కొలెస్ట్రాల్ టైంకి తినక, గ్యాస్ అయ్యి, ఇవన్నీ చేసుకుంటానికి ఎంతమంది ఎన్ని వీడియోలు పెడుతున్నారు, ఎన్ని వీడియోలు చేస్తున్నారు. ఎవడన్నా తాగేయడనగా నీ బ్రాండ్ మంచితనంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తాగుతున్నారు, సిగ్గు లేకుండా. మరి ఇంతమంది చచ్చిపోతున్నారు కదా, అరే ఎందుకు చచ్చిపోతున్నారు, తాగితే ఏమవుతుంది ఏంది అని ఆలోచన ఉందా? తాగినందువల్ల ఒక హార్ట్ అటాక్ రావటం, సావటమే కాదు, మనిషికి విలువ లేకుండా పోయిద్ది. మనిషి అంటే ఎదట మనిషి గోంగారలో పురుగుని తీసేసినట్టు టాడా తాగుబోతు అని తీసి పక్కన వారేస్తారు. డబ్బులు ఖర్చు అయిపోతాయి. బాత్రూంలోకి వెళ్తే గంట సేపుడు దాకా బయటికి రాలేము. అదేంటో మీకు అందరికీ తెలుసు, తాగే వాళ్ళకి గంటలు బాత్రూంలో కూర్చోవాలి, కడుపులో మంట, సరిగ్గా నిద్ర పట్టదు, కొలెస్ట్రాల్ పేరుకుపోయి దన్నం అరగదు, చుట్టుపక్కల లూసి పెడతారు, చేతిలో రూపాయి ఉండదు, పెళ్ళాం రోజు తిట్టి. ఇవన్నీ అవసరమా అసలే? ఎవ్వరు కానీ ఫ్రెండ్స్ ఒక్కటే మాట, జ్ఞానం గల వాళ్ళకి ఒక్క మాట చాలు తెలుసా? ఒక్కసారి మనకు సిగ్నల్ వచ్చింది, మన బాడీలో రోగాలు వస్తున్నాయి అని అంటే మొత్తం ఫుడ్ మార్చేసేయాలి, మన టైం టేబుల్ మార్చేసేయాలి. చాలా వరకు ఫ్రెండ్స్ 50% మారిపోవాలి. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు అట్లా? ఎవరు చేస్తున్నారు చెప్పండి? వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, తల్లిదండ్రి, పిల్లలు, పెళ్ళాము ఎవరైనా వస్తారా? వస్తే ఎవ్వరు రారు. కాసేపు 1 గంట సేపు ఏడుస్తారు, 2వ గంటలో ఏం భోజనాలు తయారు చేయాలి, ఎక్కడ బోడవాలి, ఎక్కడ కాలవాలి, ఇంకెవరిని పిలవాలి, ఇంతే. ఇంతకన్నా ఎవరన్నా వస్తారా? ఎమ్మటే శ్మశానం దాకా అందరూ వస్తారు. ఆడ నుంచి
ఎవ్వరు రారు. వచ్చేటప్పుడు ఒక్కళ్ళం, పోయేటప్పుడు ఒక్కళ్ళమే. కానీ మధ్యలో జన్మ సార్థకం చేసుకొని చావాలి. ఇది కొంతమంది గురించి, తాగుబోతుల గురించి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. అదేమంటే తాగకపోయినా చచ్చిపోతున్నారు కదా అంటే, తాగకపోయినా ఎవ్వరో ఒకళ్ళు, 1,00,000 మందిలో ఒక్కళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకో తెలుసా? పెళ్ళాలు ఏదించి గ్యాస్ అయ్యి వాళ్ళు తినక టెన్షన్లు పెట్టుకొని. కానీ మిగతా వాళ్ళంతా 990 మంది ఎందుకు చచ్చిపోతున్నారు? తాగి కొలెస్ట్రాల్తోని. తాగుబోతుల గురించే ఈ వీడియో. తాగుబోతులు అంటున్నానని ఏమనుకోవద్దు. సారీ, తాగేవాళ్ళని తాగుబోతనే అంటారు. రిచ్గా తాగాలని ఉదాహరణ ఉంటే ఎప్పుడు తాగాలి, ఎట్లా తాగాలి అసలు? ఏదో పార్టీలు అయినప్పుడు, ఫంక్షన్ అయినా మంచి బ్రాండెడ్ తెచ్చుకొని చుట్టాలతో, ఫ్రెండ్స్తో కూర్చొని ఎప్పుడో ఒకసారి అంతే. అదో ఎంజాయ్. రోజు పని చేసుకుంటా, రోజు వాటర్ తాగి ఇంటికి వచ్చి గబ్బు కొట్టుకుంటా, పిల్లలు అసహించుకొని, పెళ్ళాం అసహించుకొని, డబ్బులు అయిపోయి చీ కొట్టించుకొని, చుట్టుపక్కల నమ్మకుండా రూపాయి ఇవ్వాలంటే తాగుబోతుకి ఎవరన్నా ఇస్తారు అసలు? ఎవ్వరు. ఇడు తాగుబోతురా, ఇడు తీరవడానే అంటారు. అది తెలుసుకొని చిగ్గు తెచ్చుకొని కొద్దిగా మారండి. మారితే మీరే బతికి బాగుంటారు. 25 సార్లు చెప్పాలంటే ఎవరికి తీరికలు లేవు ఇక్కడ. అర్థమైందా? ఒక్కసారి చెప్తే మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. ఒక్కసారి చెప్పినప్పుడు అరే తాగకూడదు కదా, ఇట్లా మన మీద ఒక బాధ్యత ఉంది, మన మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంది, మన పిల్లలు ఉన్నారు. చాలామంది పిల్లలు కానప్పుడు పిల్లలు కాలేదు ఇది గొడ్డాలని పెళ్ళాం మీద నిందలేత. పెళ్ళి చేసుకొని అసలు పిల్లలకి ఏం చేశారు? బంగారం కొనిచ్చారా? ఇల్లు వాకిలు కొనిచ్చారా? ఏమన్నా ఒక మంచి రేంజ్లోకి తెచ్చారా? ఈ తాగుబోతులందరూ ఇవి తాగుబోతు మాటలు. అర్థమైందా? పిల్లల్ని అనగానే సరికాదు. వాళ్ళకి దారి చూపించటం, చదివించి పెంచి పెద్ద చేసిన ఆస్తులు ఈకపో. అర్థమైందా? చాలామంది ఊబిలో పడిపోయి తాగుళ్ళో చాలా నాశనం అవుతున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబు చేసుకుంటున్నారు. తాగినప్పుడు 1-2 గంటలు నిద్ర పట్టిద్ది అంతే. మిగతా టైం అంతా కడుపులో మంట, ఈ కారం, కళ్ళు తిరగటం, తలకాయ నొప్పి, అర్థం కాక నిద్ర పట్టదు, కూర్చోలేం, ఏం తినలే. ఇదంతా అవసరమా? చాలామంది చచ్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి చెబుతున్నా, అందరినీ కాదు కొందరిని. తాగుడు మానేసేసేయండి, లిమిట్లో ఫుడ్ తీసుకోండి, టైం టు టైము ఫుడ్ తీసుకుంటానికి ట్రై చేయండి. చాలామందిని చూస్తుంటే బాగా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరన్నా హర్ట్ అయితే సారీ, మారటానికి ట్రై చేయండి. బాయ్, సీ యూ.